Suprabhat College of Engineering and Technology correspondent and founder Ramakant Reddy sir. Sir, few things about your college. Hi sir. First of all, I welcome TV1 team to come my college. Thanks a lot sir. Hearty welcome and I wish you all the best. సో నేను కాలేజ్కి వచ్చే ముందు మీ పిల్లలు చాలా జోష్ అని విన్నాను. సామాన్యంగా నేను ఆడుకుంటాను పిల్లలతోని, కానీ ఇక్కడ మీ పిల్లల్ని చూస్తుంటే వాళ్ళు నన్ను ఆడుకునేలా ఉన్నారు. కొద్దిగా మీరు ఎనర్జెటిక్, కొద్దిగా మీ జోష్ నాకు ఇస్తే ఇంకా సాయిల్ రాక్ సార్. కంపల్సరీ మీకు ఉంటుందండి, కానీ ఈ పిల్లలు ఈ విషయంలో స్టడీస్ కాకుండా ఈ విషయంలో వాళ్ళు ఆడుకున్నప్పుడు మనం కూడా కొంచెం కోఆపరేట్ చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. బట్ ఎనీవే ఐఎమ్ దేర్ విత్ యూ. 50-50 వాళ్ళకి 50 కంపల్సరీ. సార్ నాకు 50% ఇచ్చేసానండి. అండ్ ఈవెన్ సార్ ఇన్స్పైర్ అయ్యి కాలేజ్ పెట్టాడు. సార్ చదువుకునే రోజుల్లో ఇంజనీరింగ్ సీట్ రానప్పుడు సార్ చాలా ఫీల్ అయ్యి ఫ్యూచర్లో ఎలా సార్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టానండి. రియల్లీ థ్యాంక్ఫుల్ సార్. ఐఎమ్ రియల్లీ హ్యాట్స్ ఫర్ దట్ సార్. ఫ్యూ థింగ్స్ అబౌట్ యువర్ కాలేజ్. We have group of institutions for the last 17 years and we have added engineering college into this group. We have 5 branches. కల్చరల్ యాక్టివిటీస్ కూడా మీ స్టూడెంట్స్ టాప్ అని విన్నాము, ఇప్పుడు చూడబోతున్నాము. అండ్ వాట్ యూ సే సార్? We are really happy. Most of the students have shown interest in cultural activities. ఇప్పుడు మనం పిల్లల దగ్గరికి వెళ్తున్నామండి. వాళ్ళు చాలా మంది నా కోసం వెయిటింగ్. Hello, hi, welcome to TV1 College Style. Hi guys. And girls. చెప్పు నీ పేరేంటి? ప్రియాంక. నీ నిక్నేమ్ ఏంటి? బబ్లీ. అండ్ ప్రియాంక, నీ హాబీస్ ఏంటి? స్లీపింగ్ ఈటింగ్ ఈటీ బీటీ ఆవిడ అంతే. చదవడం ఎందుకు? వాచింగ్ TV1. నువ్వేందమ్మా, నీ పేరేంటి? తేజస్విని. నీ నిక్నేమ్ ఏంటి? తేజు. నీ పేరేంటి? ప్రశాంత్. నీ నిక్నేమ్ ఏంటి? చింటూ. ఓకే ఫైన్. చింటూ, ఇప్పటికి నువ్వు ఎంతమంది గర్ల్స్ని ప్రపోజ్ చేసావు? నేను ఎవరికి నీ పేరేంటి? ప్రసన్న కుమార్. గుడ్ నేమ్, చాలా యూనిక్గా ఉంది. అండ్ నీ హాబీస్? అండ్ ప్లేయింగ్ క్రికెట్ అండ్ వాచింగ్ టీవీ. నువ్వు ఇప్పటికి ఎంతమంది ప్రపోజ్ చేసావు? నిజం చెప్పు, నిజం కావాలి నాకు. నీ పేరేంటి? కాళిదాస్. ఇప్పటికి నువ్వు ఎంతమంది అమ్మాయిల్ని పటాయించావు? ఇద్దరిని. పడ్డారా మళ్ళీ? అంటే కాలు తట్టి కాదు, లవ్ లో పడ్డారా? గ్రేట్. ఇద్దరు మెయింటైన్ చేస్తున్నావా? ఎలా మెయింటైన్ చేస్తున్నావు బాబు? ఈ రోజుల్లో ఒక్కళ్ళు మెయింటైన్ చేయడమే కష్టం, అట్లాంటి ఇద్దరు అమ్మాయిలు మెయింటైన్ చేస్తాంట. వాట్ ఈస్ యువర్ నేమ్? మోనికా. యూ బోత్ ఆర్ ఫ్రెండ్స్? అప్పటి నుంచి ఇద్దరు చేతులు పట్టుకునే ఉన్నారు ఇంకా. ఓకే ఫైన్. మోనికా. అండ్ వాట్ ఈస్ యువర్ నిక్ నేమ్? డోలీ. నీ పేరేంటి? స్వాతి. ఓకే స్వాతి, నీ మామూలు నీ నిక్ నేమ్? నీ పేరు? అమ్మాయి వెనకాల అబ్బాయి పడుతున్నప్పుడు ఏమంటుందా అమ్మాయి? మా అమ్మకి చెప్తా అంటుంది. మమ్మీ చెప్తా అంటుందా? నేను ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడు కూడా మా అమ్మని అడుగుతా ఉంది. నువ్వు అమ్మాయి ప్రపోజ్ చేసావా? ఓ గ్రేట్. తన కళ్ళు చూసి ఫ్లాట్ అయిపోయా. వాట్ ఈస్ యువర్ నేమ్? శిరీష. అండ్ వాట్ ఈస్ యువర్ నిక్ నేమ్? సిరి. ఇప్పుడు ఈమె అమ్మాయి, నువ్వు అబ్బాయి. ఓకే, నువ్వు ఇప్పుడు మా కెమెరా ముందు ఆ అమ్మాయిని ఫ్లాట్ చేసి మాకు చూపెట్టాలి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ నేర్చుకుంటారు. ఓకే ఓకే. హాయ్ బాయ్. నాట్ బాయ్, హాయ్ అనాలి. హాయ్. పేరు చెప్పరా ప్లీజ్? కుమారి. హాయ్ కుమారి. డాడ్. కొన్ని రోజులుగా నేను చూస్తున్నా, ఏదో ఫీలింగ్ కలుగుతుంది నాకు. జస్ట్ ఐ థింక్ ఐఎమ్ లవ్ విత్ యూ. అయితే నేనేం చేయాలి? ప్లీజ్ టేక్ దిస్ ఫ్లవర్ అండ్ ప్లీజ్ యాక్సెప్ట్ మీ. ఇంకొంచెం అడుగు. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. అంతే ఉందా నీ లవ్? ఇంకా ఏం కావాలి? ఇంకా అడితే చెప్పు తీసుకుంటా. అలాగా ప్లీజ్. కొన్ని రోజుల నుంచి చూడలేదు, నిద్ర లేదు నాకు. నేను చూడకుండా వచ్చింది. టాబ్లెట్స్ వేసుకో. టాబ్లెట్ వేసుకున్నా తగ్గేది కాదు అది. అవునా? మరి ఏం చేయమంటారు? ప్లీజ్ టేక్ దిస్ ఫ్లవర్. ఓకే ఫైన్, గుడ్, సూపర్. ఓకే విక్కీ, నీ హాబీస్ ఏంటి? అమ్మాయిలు కలవడం. ఇప్పుడు అసలు నోటి మనకు దొరకాయండి. ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలు వెనకాల పడ్డావు? ఏమో అన్న, లెక్క పెట్టుకోలేదు. ఎంతమంది? ఓకే
అమ్మాయిలు వెనకాల పడమంటే ఎవరైనా పడతారు, ఎంతమంది పటాయించినావు అది కావాలి. అంటే యాక్చువల్గా అది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే నేను నా హాబీ అది కాబట్టి నేను రోజు ఎంత ఉంది ఇది మరీ టూ మచ్. ఎవరికైనా గుర్తుంటుంది అమ్మాయిలు ఎంతమంది అమ్మాయిలు పడ్డారు ఏంటి. నేను కాలేజ్కి వచ్చి ఇవాళ ఎంతమంది పటాయించిన కూడా గుర్తులేదు. అంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు నువ్వు పటాయించిన అమ్మాయి ఇక్కడ ఉన్నారన్నది. అవునా, ఎంతమంది? వీళ్ళలో 10 మెంబర్స్ ఉంటుండొచ్చు. కానీ ఏ 10 మెంబర్స్ నీ వెనకాల పడలే అనుకుంటా. చెప్పు ఏదో చూపెట్టరు అంతే కదా. చెప్పు ఏమన్నా సిగ్నల్ చూపెట్టారా? అట్లాంటివి మా సుప్రభాత్ కాలేజ్కి వెళ్ళి చాలా మంచి వాళ్ళు అనమాట. అంతే ఒక చిన్న చాలు నాకు అర్థమైపోయింది. ఇంకా అమ్మాయిలు ఎలా పటాయిస్తావో. అమ్మాయిలు ఫ్లాట్ ఇంకా కదా, ఫ్లాట్. ఏ ప్రపోజ్ చేయరా? సౌజన్య అందగత్తె, ది గ్రేట్ వరల్డ్ బ్యూటీ సౌజన్య. నిన్ను పువ్వులు అయితే వాడిపోతాయి కానీ నా గుండెలో పెట్టుకొని చూసుకుంటా. గుండెలో బరువైపోతానని తీసేస్తావేమో. నేను రాముని ఏకపాత్ని వ్రాతుని నిన్నే చూసుకుంటాను. ఇప్పుడు చూసా కదా ఇంట్రొడక్షన్ రౌండ్. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ వచ్చేసి డిబేట్ రౌండ్. యూత్ రాజకీయాలకు అవసరం చాలా, వాళ్ళు రావాలి. సో యూత్ పాలిటిక్కి రావాలా వద్దా? పాలిటిక్స్లోకి యూత్ పక్కా రావాలి, లేకపోతే అసలు ఇప్పుడున్న కండిషన్ ప్రకారం అయితే మన దేశం ముందుకు వెళ్ళడం చాలా కష్టం. ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక రాజకీయ నాయకుడు కావాలని కోరుకుంటే ఆటోమేటిక్గా ఈ దేశం బాగుపడుతుంది. సూపర్. అండ్ గర్ల్స్, యూత్ కి అసలు ఎక్స్పీరియన్స్ ఉండదు, వాళ్ళు చేంజ్ చేస్తారు. వాళ్ళు ఏదైనా తొందరపడి చేసేస్తారు కదా, అందుకే ఎక్స్పీరియన్స్ పర్సన్స్. వాళ్ళు వచ్చేసి యూత్ అంటే ఉడుకు రక్తం వేస్ట్, అసలు ఏం చెయ్యరు అని అంటున్నారు. యూత్కి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి చేయడానికి, అంటే పనులు చేయడానికి. రైట్, ఎక్స్పీరియన్స్తో పని లేదు, తెలివితేటలు ఉంటే చాలా ఏం చేయగలుగుతాం. యూత్ ఏం రాదు మనకి, వేస్ట్. చూసా ఫ్రెండ్స్, యూత్ తో ఏం రాదు అసలు, వేస్ట్ అన్నారు. నువ్వు చెప్పు. ఎక్స్పీరియన్స్ అనేది ఫస్ట్ ఎవరికి ఉండదు. ఎక్స్పీరియన్స్ లో అప్పటి అందులో అడుగు పెట్టాక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. చేయగలుగుతారు, అమ్మాయిలు వెంటేసుకోవడం తిప్పడం తప్ప ఏం చేయలేరు వాళ్ళు. అంటే ఓన్లీ అమ్మాయిలు వేసుకొని తిప్పుతారు అంతే, మీరు మాత్రం ఇద్దరు తిరగవచ్చు కదా. ఓకే బాయ్, మీరు చెప్పండి ఏమంటారు. ఈ యూత్ అమ్మాయిల వెంట వేసుకెళ్ళడం అనేది ఒక గోల్ కాదు కదా. గోల్ కానప్పుడు మనం అది పట్టించుకోవడం అవసరం లేదు. అది అసలు ట్రాక్, ఇది సైడ్ ట్రాక్ కాబట్టి మనం అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏ ఇంట్లో అయినా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ని పెడతారు, కానీ నువ్వు యూత్ కదా, యూ క్యాన్ థింక్ ప్రాపర్లీ అని ఎవరిని పెట్టరు. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే దే హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దర్ లైఫ్, దట్స్ వై దే విల్ కీప్ దెమ్. ఏ తల్లిదండ్రులు అయినా కానీ నా కొడుకు ఇంజనీర్ కావాలి, నా కొడుకు డాక్టర్ కావాలి, నా కొడుకు అది కావాలి ఇది కావాలనుకుంటాడు. కానీ ఏ తల్లిదండ్రులు అయినా కానీ నా కొడుకు ఒక రాజకీయ అంటే ఒక పొలిటీషియన్ కావాలని ఎవరు అనుకోరు. మా జనరేషన్, మా యూత్ ఆ పొజిషన్ తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను అంతే. The winners are Suprabhat Institute of Engineering Technology and students.